ఇది కలర్ సైకాలజీ యొక్క ఇంపాక్ట్. సో మన సైడ్ ఇదే చిలకడ దుంప దొరుకుతుంది, కాకపోతే నెట్ లో రీసెర్చ్ చేయండి, ఇంద్రధనుస్సు కలర్స్ లో దుంపలు దొరుకుతాయి, నేచురల్ గా వచ్చేవి. బ్లాక్ కలర్ కూడా ఉంది, ఐవరీ కలర్ ఉంది, వైట్ ఉంది, రకరకాల కలర్స్ తో స్వీట్ పొటాటో మన ఏరియాలో ఇది. సో మనకి ఏంటంటే బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయిన ఏంటంటే, సో ఇంచుమించు ఈ కలర్ ఫిక్స్ అయిపోయింది, దీన్ని మార్కెట్ చేస్తున్నారు. దీన్ని రైతు ఎందుకు వేస్తున్నాడు అంటే వైట్ కొనరు, ఇంకో కలర్ ఉంటే కొనరు, మనకి చిలకడ దుంప అంటే ఫిక్స్ అయ్యి. ఇంకో విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు వేసేది అన్న ఫుడ్ కలరా కాదా అని దగ్గరకు వస్తుంది. చాలా మంది అనుకుంటారు ఫుడ్ కలర్ కదా వేసేస్తున్నారు, ఫుడ్ కలర్ కి పర్వాలేదు, పర్మిటెడ్ ఫుడ్ కలర్స్ ఉంటాయని అనుకుంటారు. కానీ టన్నుల చిలకడ దుంప దిగుమతి చేసి రైతు ఫుడ్ కలర్ ఎలా వాడగలరు, వెరీ ఎక్స్పెన్సివ్. అప్పుడు దీంట్లో ఇంకా చీపర్ కలర్ వాడుతున్నారు. ఏంటంటే క్లాత్ కి యూజ్ చేసే డై, మన బట్టలకి యూజ్ చేసే డైని యూజ్ చేసి ఈ పొటాటోస్ ని కలర్ చేస్తారు.